రాష్ట్రంలో మనం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు భూ సమస్యలు. దాంట్లో గట్టు పంచాయతీలు, రకరకాల పంచాయతీలు, వారసత్వ గొడవలు ఇవన్నీ మనకు తెలుసు. అయితే వీటితో పాటు డబుల్ రిజిస్ట్రేషన్‌లు. ఒక ఇప్పుడు ప్లాట్ ఒకసారి ఒక్కళ్ళకి అమ్మినామంటే, ఆ తర్వాత వాళ్ళ వారసులొచ్చి ఇది నా జాగనని వాళ్ళు ఇంకొకళ్ళకి అమ్ముడు. ఆ! లేదా ఒకే వ్యక్తి ఇద్దరు ముగ్గురికి అమ్ముడు. ఇట్లా రకరకాలుగా డబుల్ రిజిస్ట్రేషన్‌ల కట్టడియడంలో ప్రభుత్వాలైతే విఫలమైనాయి. ఆ వ్యవస్థలంతా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సబ్ రిజిస్టర్ ఒకసారి రిజిస్టర్ చేసే అధికారం మాత్రమే ఉంది. ఆ డాక్యుమెంట్ క్యాన్సెల్ చేసే అధికారం వాళ్ళకి లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులొచ్చినాయి. సో, ఇప్పుడు వాళ్ళకే ఆ డాక్యుమెంట్‌లను కూడా రద్దు చేసే అధికారం ఇయ్యడంతో పాటు సెక్షన్ 22(b) అట ఏదో సెక్షన్ 22(b) ద్వారా వాళ్ళకు హక్కులు కల్పిస్తుర్రు. వాళ్ళకి అథారిటీ కల్పిస్తుర్రు. దీంతో పాటు రిజిస్ట్రేషన్‌కి వచ్చిన ప్రతి డాక్యుమెంట్‌ని ఆహ్, ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ రాంగానే అక్కడ ఈసీ చెక్ చేయాలి. వాళ్ళకి ఆ అధికారం ఉంటది ఇప్పుడు. ఈసీ చెక్ చేసి గతంలో ఇది రిజిస్ట్రేషన్ అయిందా లేదా? యాజమాన్య హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయని క్లియర్‌గా చెక్ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తోంది. ఇకపై డబుల్ రిజిస్ట్రేషన్‌లకు చెక్ అని చెప్తున్నారు. ఎట్లా చెక్ పెడతారో చూద్దాం. రిజిస్ట్రేషన్ చట్టం 1908కి సవరణ చేయాలని సర్కార్ నిర్ణయం చేసింది. సెక్షన్ 22(b) అమల్లోకి వస్తే సబ్ రిజిస్ట్రార్లకు పలు అధికారాలు. ఏంది దీని ద్వారా సెక్షన్ 22(b) సో, దీని ద్వారా వాళ్ళకి కొన్ని హక్కులు కల్పిస్తారు. ఏంది? రెవెన్యూ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సర్వే విభాగాలను అనుసంధానం చేస్తూ ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను. ఇక్కడ ఏంది? రెవెన్యూ. ఇది చాలా సమస్య ఉంటది. ఇప్పుడు రెవెన్యూ దగ్గర కొంత డాటా ఉంటది. రెవెన్యూ ప్లస్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. అండ్ సర్వే. ఈ 3 విభాగాలను అనుసంధానం చేస్తూ ఒక సాఫ్ట్‌వేర్. అర్థమైందా? జనరల్‌గా మనకు ఒక ప్లాట్ డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యలు ఎక్కడ వస్తాయంటే, సర్వే చేస్తేనే ఒక తీరుగా రిపోర్ట్ ఉంటది. ఆయన దగ్గర ఒక డాటా ఉంటది. ఈ రెవెన్యూ దగ్గర ఒక జాగా ఉంది. 2 ఎకరాలు ఉంది. దీంట్లోకెళ్ళి ఎన్ని ప్లాట్లు అయినాయా? కాలేదా? నాలా కన్వర్షన్ కాదు ఇది కొన్ని రకరకాల భూ యాజమాన్యానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉంటాయి. ఇవన్నేమో రెవెన్యూ శాఖ దగ్గర సమాచారం ఉండే. వీడు ఆల్రెడీ మీద ఆయనతో వెచ్చర్ కొట్టుకుని ఏదో ఎవరికో మెసేజ్ ఏదో చేసి రిజిస్ట్రేషన్ దగ్గర ఆయనతో కొన్ని ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మే. ఈ అమ్మిన దగ్గర వాడి వారసుడు ఎవడో వచ్చి ఇది నాది అని చెప్పేసి వాడి ఇంకోనికి అమ్మే. ఈ హద్దులు ఈడికెళ్ళి తీసి ఈడి జరిపిరి. ఇది జరుపుతారు. ఈ సర్వే చేసి యాక్చువల్‌గా దీంట్లో డాటా ఉన్నది. సర్వే దగ్గర డాటా వేరే రకంగా ఉంటది. ఇది ఈ దిక్కున వేరేటోళ్ళు, ఈ దిక్కున వేరేటోళ్ళు, ఈ దిక్కున వేరేటోళ్ళు, ఈ దిక్కున వేరేటోళ్ళు అని సర్వే దగ్గర ఇంకో రకమైన డాటా ఉంటది. ఇట్లా ఈ తలకాయ నొప్పులు లేకుండా ఇటు రెవెన్యూ శాఖ అంటే తహసీల్దార్ల దగ్గర ఉండేటటువంటి డాటా, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళు, ఇటు సర్వే డిపార్ట్మెంట్ 3 డిపార్ట్మెంట్లను ఒకే వేదిక మీద తీసుకురావడం ద్వారా ఒకటే సాఫ్ట్‌వేర్ రెడీ చేయడం ద్వారా ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్‌కి వచ్చిందంటే 733 అనుకుందాం ఒకటి. రిజిస్ట్రేషన్‌కి వచ్చిందంటే ఇది ఏ సర్వే నంబర్‌లో ఉంది? ఇది వెంచర్ వేసినప్పుడు ఎన్ని ప్లాట్లుగా విభజించారు? దీన్ని నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఏమున్నాయి? దీంట్లో మొత్తం క్లియర్ నల్ల కన్వర్షన్ అయిందా లేదా? ఇది ఏం భూమి? ప్రభుత్వ భూమా? అటవీ భూమా? దేవాదాయ శాఖ? వక్ఫ్ బోర్డా? ఇట్లా క్లియర్‌గా అంత డాటా ఒకే దగ్గర ఉంటది కాబట్టి డబుల్ రిజిస్ట్రేషన్‌కి అవకాశం ఉండదు ఒకటి. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావడంతో పాటు ఇక్కడ వీళ్ళకి సబ్ రిజిస్ట్రార్‌లకు కొన్ని అధికారాలను కల్పిస్తారు. చూద్దాం. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు కూడా అడ్డుకట్ట పడతా అని చెప్పేసి అయితే వీళ్ళు ఆలోచిస్తారు. ఓకే. రియల్ ఎస్టేట్ మోసాలకు అవకాశంగా మారుతున్న డబుల్ రిజిస్ట్రేషన్ కళ్ళవేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేయాలని యోచిస్తుంది. ఇప్పటికే దీనిపై ఇతర రాష్ట్రాల్లో స్టడీ చేసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఆల్రెడీ వేరే రాష్ట్రాలలో ఇట్లాంటి వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయో సర్వే చేసి దాన్ని ప్రభుత్వానికి స్టాంప్స్ అండ్ డ్యూటీ వీళ్ళ రిపోర్ట్ ఇచ్చేసి ఆల్రెడీ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణ బిల్లు పెట్టి ఆమోదించుకోవాలని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తారు. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరి చేతిలో లేదు. ఇది కేంద్రం చట్టం కావడంతో సవరణ తర్వాత అనుమతి కోసం కేంద్రానికి పంపాలి. దీన్ని వీళ్ళు ఏదైతే చట్టం సవరణ చేస్తారో 1908కి రిజిస్ట్రేషన్ చట్టం, దాన్ని సవరణ చేసి కేంద్రానికి పంపించాలి. అప్పుడు కేంద్రం దీన్ని ఆమోదించాలి. సో కేంద్రానికి పంపినారు. కేంద్ర హోం న్యాయశాఖల పరిశీలన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో సవరణలకు చట్టబద్ధత రానుంది. తమిళనాడు, ఏపీ ఇప్పటికే సవరణ చట్టాలను అమలులోకి తెచ్చాయి.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భూముల రేట్లు పెరగడంతో అక్రమార్కులు వివిధ రకాల మోసాలకు అయితే పాల్పడుతున్నారు. ఒకే ఆస్తిని నకిలీ పత్రాలతో 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు రిజిస్ట్రేషన్ చేసి అమాయకులను మోసం చేస్తారు. ఇలాంటి ఫిర్యాదులు పెరుగుతుండడంతో వీటిని అరికట్టేందుకు రిజిస్ట్రేషన్ చట్టం 1908కి సవరణలు చేయాలని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఒక వ్యక్తి ఒక ప్లాట్ను విక్రయించిన తర్వాత అదే వ్యక్తి అదే ప్లాట్ మరొకరికి విక్రయించే అవకాశం అయితే ఉండదు. సో క్లియర్ గా చూడరు ఒకసారి. ఒక వ్యక్తి ఒక ప్లాట్ ను విక్రయించిన తర్వాత అదే వ్యక్తి అదే ప్లాట్ ఇంకొకరికి అమ్మడానికి ఉండదు. ప్రస్తుతం ఆస్తి యజమాని ఒకరైతే నకిలీ పత్రాలతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం, రికార్డులో సర్వే నంబర్ ఒకటి ఉంటే ఫిజికల్ గా వేరే చోట చూపి, సో రికార్డులలో సర్వే నంబర్ ఒకటి ఉంటుంది కానీ రికార్డులలో ఇంకో జాగ్రత్త పెడతారు, వేరే చోట భూమి చూపి రిజిస్ట్రేషన్ చేయడం, తల్లిదండ్రులు విక్రయించిన ఆస్తిని తర్వాత వారసులకు అమ్మడం, ఉన్న భూమి కన్నా ఎక్కువ భూమి చూపడం, హద్దులు మార్చడం. సో ఇవన్నీ ఉన్నాయి కదా మనం ఇందాక చెప్పిన సమస్యలే. ఉన్న చోటుకెళ్ళి హద్దులు మార్చుడు, ఆడ రికార్డులో ఒక జాగాలు ఉంటే వీడు ఫిజికల్ లొకేషన్ ఒక జాగాలో పెట్టుడు, వీడు ఎవడో అమ్ముకొని పోతే మళ్ళీ వారసులు వచ్చి భూమి నాదని వాడమ్ముతాని పెట్టుడు, ఇట్లా సరిహద్దులు మారడం, ఇట్లా రకరకాల తలకాయ నొప్పులు అయితే ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు ఇతర వివాదాలు నిత్య కృత్యం అయిపోయినాయి. అయితే అమల్లోకి సెక్షన్ 22B, ఇది సెక్షన్ 22B ద్వారా ఏం చేస్తారంటే నకిలీ పత్రాలతో జరిగే రిజిస్ట్రేషన్లు అటు కొన్నవారికి ఇటు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఒక ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత అదే ఆస్తిని ఇంకొకరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిస్తే అప్పటికే డబ్బు చెల్లించిన బాధితులకు పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా, మానసికంగా ఎంతో నష్టపోతున్నారు. మోసపోయినట్టు తెలుసుకున్న తర్వాత ఇక్కడే అస్సలు సమస్య ఎక్కడ వచ్చిందంటే, సరే మన భూమి డబల్గా మనం దొంగ భూమి కొనుక్కున్నాం, మోసపోయినాం, కానీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఉండే గతంలో. ఎట్లా మోసపోయినట్టు తెలుసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటే కోర్టు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, సబ్ రిజిస్టార్ వల్ల కాదు. ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగాక దాన్ని రద్దు చేసే అధికారం సబ్ రిజిస్టార్ కు ఉండదు. అందుకే డబుల్ రిజిస్ట్రేషన్ నిలువరించే అధికారాలను సబ్ రిజిస్టార్లకు కట్టబెట్టేలా ఇక్కడ ఏం చేస్తారు, దీనివల్ల 22B ఏం చేస్తుంది, డబుల్ రిజిస్ట్రేషన్ నిలువరించేలా అధికారాలను సబ్ రిజిస్టార్లకు కట్టబెట్టేలా సెక్షన్ 22Bని అమలులోకి తీసుకురావాలా సర్కారు నిర్ణయించింది. సెక్షన్ 22B ద్వారా సబ్ రిజిస్టార్ ప్రతి రిజిస్ట్రేషన్ ముందు తప్పనిసరిగా ఈసీని పరిశీలించాల్సి ఉంటుంది. సో ఈసీ వెరిఫికేషన్ మ్యాండేటరీ అన్నట్టు. సో ఈ సెక్షన్ 22Bలో సబ్ రిజిస్టర్ ఖచ్చితంగా ఈసీని చెక్ చేయాలి. అట్లాగే అమ్ముతున్న వ్యక్తి పేరు మీద ఉందా, లేకపోతే ఒకవేళ అప్పటికే చేతులు మారి ఉంటే మరొకరికి విక్రయించకుండా చూసే అధికారాన్ని సబ్ రిజిస్టార్ కు సెక్షన్ 22B ద్వారా కల్పిస్తారు. ఒకవేళ నకిలీ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్ పాల్పడితే దాన్ని రద్దు చేసే అధికారాన్ని కూడా సబ్ రిజిస్టార్ కు అభ్యర్థులు రద్దు చేసే అధికారం. డైరెక్ట్ డాక్యుమెంట్ రద్దు చేసే ఒక అధికారం కూడా సెక్షన్ 22B ద్వారా వీళ్ళకి సబ్ రిజిస్టార్లకు అయితే అప్పచెప్తారు. సో ఇట్లా 3 శాఖలు అనుసంధానం చేసేలాగా సాఫ్ట్వేర్ అయితే రెడీ చేయబోతున్నారు. మొత్తానికి ఈ డబల్ రిజిస్ట్రేషన్లకు కూడా అడ్డుకట్టబడతానని అయితే ప్రభుత్వం భావిస్తోంది. మరి ఎదురు చూడాలి దాని ఫలితాలు ఎలా ఉంటాయి.